దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం మరోసారి వర్షం దంచుకొట్టింది. పలు చోట్ల కురిసిన భారీ వర్షానికి నగరవాసులు నానా అవస్థలు పడ్డారు. వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. బేగం బజార్, కోఠి, నాంపల్లి, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో రోడ్లు వర్షపు నీటితో జలమయంగా మారాయి. రోడ్లపై వరద నీటితో బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. నగరంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. చాదర్ఘాట్ వద్ద చిన్న వంతెనపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. వంతెనపై నుంచి నెమ్మదిగా వాహనాలు కదులుతున్నాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లోని మూసానగర్, శంకర్ నగర్లు జలమయంగా మారాయి. మూసానగర్, శంకర్ నగర్ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో దాదాపు 100 ఇళ్లలోకి మూసీ వరద నీరు చేరింది. ముసారాంబాగ్ మూసీ నది ఉధృతి నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు హై అలర్ట్ గా ఉన్నారు. కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాల మేరకు జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు క్షేత్రస్థాయి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లోని ముంపు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ వారికి జీహెచ్ఎంసీ అధికారులు భోజనం, త్రాగునీరు, వైద్య సదుపాయం, దుప్పట్లు వంటి ఏర్పాట్లు చేశారు. రాబోయే 2 రోజులు భారీ వర్ష సూచన ఉన్నందున హెడ్ క్వార్టర్స్, జోనల్, సర్కిల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ ఆదేశించారు. మూసీ నదికి భారీ వరద వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో అత్యవసరంగా సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత కృష్ణానగర్ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుచిత, చెప్పండి. ఎస్ వైష్ణవి, ఒక్కసారి ఇక్కడ పరిస్థితి చూస్తుంటే మనం నిజంగా అసలు ఇది మామూలుగా కాదు, ఎక్కడో ఏదో నది పక్కన ప్రవహిస్తున్న నీరా లేకపోతే మూసి పక్కన ప్రవహిస్తున్న నీరా అన్నట్టుగా ఉంది.
ప్రస్తుతం మనమైతే కృష్ణానగర్లో ఉన్నాం. ఇక్కడ ఈ ఏరియాలో ప్రతిసారి వర్షం పడిన ప్రతిసారి ఇదే పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడే కాదు, గత సంవత్సర కాలం నుంచి కూడా నిన్న సాయంత్రం పడిన వర్షానికి ఇప్పటికీ ఇంత మాత్రం వరద ఇక్కడ రోడ్డు మీద ప్రవహిస్తూ వస్తుంది. వరద అని కూడా కాదు, నిజంగా డ్రైనేజ్ వాటర్ ఇదంతా కూడా. మనం ఇప్పుడు చూస్తే వాటర్ అంతా కూడా డ్రైనేజ్ వాటర్. డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేకపోవడం వల్లే గత సంవత్సర కాలం నుంచి కూడా ఇక్కడ ఉన్న ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు అయితే పడుతున్నారు అని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే చిన్నగా ఒక గంట సేపు వర్షం పడినా కూడా ఇక్కడ నిన్న రాత్రి పడిన వర్షం ఈ నిన్న రాత్రి పడిన వర్షం నిన్న సాయంత్రం 5 నుంచి 6 నుంచి పడిన వర్షానికే ఇంత మాత్రం వరద వచ్చిందంటే, నిన్న సాయంత్రం పడడానికి ఇంత వరద వచ్చిందంటే ఇప్పుడు వర్షం పడితే మాత్రం ఎక్కడ వరకు నీళ్ళు వస్తాయి అనేది మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంత తీవ్రంగా వరద పరిస్థితులు అయితే ఇక్కడ కృష్ణానగర్లో కనిపిస్తూ వస్తున్నాయి. ఈ రోడ్ల మీద నీళ్లు ప్రవహిస్తుంటే వెళ్ళే వాహనదారులకు కానీ, లేకపోతే కార్లలో కానీ, లేకపోతే బైక్ మీద కానీ ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా, అంటే నిజంగా కార్లు బైక్లు పాడవుతున్నాయంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. రోడ్డు ఇటువైపు నుంచి అటువైపు దాటాలంటే కూడా జనాలు ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఇంకొకటి వైష్ణవి, దాదాపుగా ఇంతకు ముందు నుంచి పరిస్థితి గత సంవత్సర కాలం నుంచి ఈ పరిస్థితులు చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా ఇల్లు మనం చూసినట్లయితే అంటూ కూడా స్థానికులు అయితే వాపడం జరిగింది. దీనికి సంబంధించి సుమారు రాత్రి పడిన వర్షానికి వస్తున్న డ్రైనేజ్ నీళ్లను కొంచెం డ్రైనేజ్ క్లియర్ చేయడానికి అయితే ఆల్రెడీ అక్కడ మనం చూస్తే జిహెచ్ఎంసీ మరియు హైడ్రా అధికారులు కూడా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే ప్రతిసారి ఇలా వర్షం పడినప్పుడల్లా వస్తున్నారు, పూడిక తీస్తున్నారు, తట్టుకుందంతా కూడా మళ్ళీ నార్మల్ యాజ్ యూజువల్ గా మళ్ళీ వర్షం పడగానే ఇదే పరిస్థితికి వస్తున్నాం మేము అంటూ ఇక్కడ స్థానికులు అయితే వాపోతున్నారు. అంటే ఇక్కడ నిజంగా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఈ వర్షం నీళ్ళ వల్ల ఒకటి ఇల్లు హైట్ లో కట్టుకోవాల్సి వస్తుంది, 2 ఈ ఏరియా ఈ లైన్ ఏదైతే ఉందో కృష్ణానగర్ లైన్ మోస్ట్లీ ఎక్కువగా బిజినెసెస్ ఉన్న ఏరియా. మోస్ట్లీ అన్ని హోటల్స్, షాప్స్, కటింగ్ షాప్స్ అన్ని అవే కనిపిస్తున్నాయి మనకు ఆల్రెడీ విజువల్స్ లో. అయితే ఇవన్నీ కూడా చాలా వరకు వీళ్ళు కూడా నష్టపోతున్నాం అంటూ కూడా ఇంతకు ముందు చెప్పడం జరిగింది. అలాగే పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారులు అంటే వీళ్ళకన్నీ కూడా తాత్కాలిక పరిష్కారాలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తే తప్ప మాకు ఇబ్బంది లేకుండా బతకలేం మేము అంటూ కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఈ రోడ్డు మీద గుంతలు ఏవైతే ఉంటాయో వర్షం ఉన్నప్పుడు నీళ్ళలో అక్కడ గుంత ఉంది అని కూడా కనిపించని పరిస్థితి అనమాట. అట్లాంటి సమయాల్లో చాలా వరకు యాక్సిడెంట్స్ కూడా అయ్యే అవకాశం. మొన్న ఇక్కడ మ్యాన్ హోల్లో ముందుకెళ్తే మ్యాన్ హోల్ ఉంటుంది, మ్యాన్ హోల్లో స్కూటీకి సంబంధించి ముందు టైర్ కూడా ఇరికి అందులో పిల్లలు అది ఉండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఎదుర్కొన్నామంటూ స్థానికులు చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు తాత్కాలికమైన పరిష్కారాలే తప్ప ఒక శాశ్వత పరిష్కారం అనేది మాకు ప్రభుత్వం చూపించట్లేదు అంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ప్రభుత్వాన్ని వాళ్ళు ఒక్కటే వేడుకుంటున్నారు, ఏంటంటే ఇక్కడికి సంబంధించి ఒక శాశ్వత పరిష్కారం వాళ్ళకి కావాలని. అంటే వచ్చేది కూడా వర్షం నీరు కూడా కాదు, డ్రైనేజ్ వాటర్ కాబట్టి వాళ్ళకి చాలా వరకు కూడా రోగాలు వచ్చే అవకాశం, మేజర్గా విష జ్వరాలు కానీ, లేకపోతే దీనివల్ల వచ్చే డయేరియా కానీ, రకరకాల రోగాలు డ్రైనేజ్ వాటర్ వల్ల వచ్చే రోగాలు, ఈగలు, దోమలు, ఇలాంటి ముసిరి చాలా రకాల రోగాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా నేను చాలా ఇబ్బందులు పడుతున్నాం. వీటన్నిటి వల్ల కూడా కొంచెం ప్రభుత్వం మా వైపు చొరవ చూపి మాకు ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తే బాగుంటుంది, కొంచెం హ్యాపీగా ఉండగలుగుతాం మేమంటూ ఇక్కడ స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది. వైష్ణవి, రైట్, థ్యాంక్ యూ సుచిత.